ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసేదను. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనములో దైవజనుడు అబ్రహాముతో దేవుడు ఈ వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకపరిచి తన కొరకై దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు సమకూర్చి పెడుతూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిన్ను పిలిచిన దేవుడు మరి ఎంతో గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన నీ యెడల తన శక్తిని మరి కనుపరిచి లోకంలో నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణముగా నిన్ను చేయాలని కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 25-26 వచనాల్లో ప్రవచనాత్మకంగా మరి ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. దేవుడు ఈ మాటలు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు అని రాయబడుతుంది. దుష్టత్వం నుంచి మళ్లించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఈ లోకములో ఆయన జన్మించి అబ్రహాము సంతానముగా ఎంచబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన ద్వారా లోకంలో ఉన్న ప్రతి మానవునికి పాపక్షమాపణ, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ గొప్ప రక్షణను యేసుక్రీస్తులో మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఇంత గొప్ప రక్షణను ప్రభువు బోధించటం చేత ఆరంభమై ఉంటున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు నిన్ను దీవించి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింప చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక అబ్రహామును దేవుడు దీవించి ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రకర్తలను ఇలాగున దేవుడు అంచెలంచెలుగా వారి సంతానాన్ని విస్తరింపజేస్తూ వచ్చినాడు. ఆయన గొప్ప నమ్మదగిన దేవుడు. అలాగున మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక.